విద్యుత్ రంగం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చండీగఢ్లో విద్యుత్ కార్మికులు చేస్తున్న పోరాటానికి సిఐటియు విశాఖ జిల్లా కమిటీ సంఘీభావం తెలిపింది. స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని విశాఖపట్నం ఎస్సీ కార్యాలయం వద్ద సిఐటియు నేతలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ మాట్లాడుతూ చండీగఢ్ రాష్ట్ర డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ను ప్రైవేటు కార్పొరేట్ సంస్థ అయిన ఎమినెంట్ ఎలక్ట్రిసిటీ లిమిటెడ్ కంపెనీకి అమ్మడానికి డిసెంబర్ 4వ తేదీన చండీగఢ్ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిందన్నారు. లాభాలు గడించే చండీగఢ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ను ప్రైవేటు సంస్థలకు అప్పచెప్పడాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం విద్యుత్తును మొత్తం కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే గత సంవత్సరంలో ఉత్తరప్రదేశ్, చండీగఢ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో ఉండే విద్యుత్తుని ప్రైవేటు పరం చేయడానికి పూనుకుంటే కింద స్థాయి ఉద్యోగస్తుల నుంచి ఉన్నత స్థాయి ఉద్యోగుల వరకు మొత్తం అందరూ కూడా సమ్మె చేసి విద్యుత్తును ప్రైవేటు పరం కాకుండా కాపాడుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు చండీగఢ్ రాష్ట్ర ప్రభుత్వం చండీగఢ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టాలని చెప్పి కుట్రబన్నుతోంది. గత 4వ తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా చండీగఢ్ కార్మికులు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉన్నారు. రేపు చలో చండీగఢ్ కార్యక్రమం దేశవ్యాప్తంగా డిసెంబర్ 25వ తారీఖు నాడు జరుగుతుంది. చండీగఢ్ కార్మికులు చేస్తున్నటువంటి పోరాటం విజయవంతం కావాలని, ఆ పోరాటాన్ని అండగా భారతదేశంలో ఉండే కార్మిక వర్గం అంతా ఉండాలని చెప్పి కోరుతూ వాళ్ళకి సంఘీభావం తెలపడం కోసం ఈరోజు ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. చండీగఢ్లో అతి తక్కువ ధరకి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. కేవలం 4.5 రూపాయలకే ఒక యూనిట్ని ఉత్పత్తి చేస్తున్నారు. అలాగే చండీగఢ్లో రాష్ట్రంలో మొత్తం విద్యుత్తు గత 4 సంవత్సరాల నుంచి నికర లాభాలను ఆర్జిస్తూ ప్రభుత్వానికి ఎంతో సహాయకారిగా ఉంటూ ఉంది. మరో పక్కన లైన్ లాస్ అనేది దేశం మొత్తం మీద 15% ఉంటే చండీగఢ్లో కేవలం 10% మాత్రమే లైన్ లాస్ ఉంది. అటువంటి బంగారు బాతుగుడ్డు లాంటి చండీగఢ్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ని ఈ రోజున ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడుతూ ఉన్నారు. మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మోడీ గారి విధానాలని అమలు చేస్తూ ఉంది. మన రాష్ట్రంలో కూడా విద్యుత్తును ప్రైవేటు పరం చేయడం కోసం పావులకు శరవేగంగా కదుపుతూ ఉంది. స్మార్ట్ మీటర్లను తీసుకొని వచ్చి ప్రజల మీద విపరీతంగా భారాలు మోపుతూ ఉన్నారు. ట్రూ అప్ ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతోటి కరెంటు ఛార్జీలు విపరీతంగా పెంచి ఏడాదిలో 18,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేయడం కోసం సిద్ధపడుతుంది.